పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు వాయిదాలు వేస్తూ 9.35 కోట్లు కాజేసిన ఆరోపణలపై సినీ నటి అశ్వరెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ షేక్పేట్ వాసి యనుమల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 2018లో భారత్ కు వచ్చిన సమయంలో అతనికి అశ్వరెడ్డి పరిచయమైంది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగడం ప్రారంభించారు. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకుని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుంది. తర్వాత పెళ్లి చేసుకుంటామని ముఖం చాటేసినట్లు ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో చెప్పారు. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు వాయిదాలు వేస్తూ 9.35 కోట్లు కాజేసిన ఆరోపణలపై సినీ నటి అశ్వరెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్ లో కేసు నమోదైంది. హైదరాబాద్ షేక్పేట్ వాసి యనుమల సత్యనారాయణ కుమారుడు ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 2018లో భారత్ కు వచ్చిన సమయంలో అతనికి అశ్వరెడ్డి పరిచయమైంది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు చెప్పింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడగటం ప్రారంభించారు. కారు, బంగారం, ఆస్తులు కొనుగోలు చేయించుకొని తన పేరిటే రిజిస్టర్ చేయించుకుంది. తర్వాత పెళ్లి చేసుకుంటామని ముఖం చాటేసినట్లు ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, ప్రముఖ బిగ్ బాస్ పేరు సినీ నటి అయినటువంటి ఐశ్వర్యరెడ్డి పైన హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. అయితే పెళ్లి పేరుతో దాదాపు 9 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు కూడా షేక్పేట్ చెందినటువంటి సత్యనారాయణ అనే వ్యక్తి ఆమె పైన ఫిర్యాదు చేశాడు. అయితే సత్యనారాయణ యొక్క కుమారుడు ధర్మేంద్ర లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అయితే పనిచేస్తున్నాడు. అయితే ఆయన 2018లో ఇండియాకు వచ్చిన సమయంలోనే ఈ హైదరాబాద్ లో ఈ బిగ్ బాస్ పేరు నటి అశ్వరెడ్డితో అయితే పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, అదేవిధంగా పెళ్లి చేస్తున్నామని ఆయన నమ్మించడంతో ధర్మేంద్రను బాగా ఇట్లా పెళ్లి చేస్తున్నామని కూడా నమ్మించడంతో కారు, బంగారంతో పాటు భారీ ఆస్తులు కొనుగోలు చేయించి అశ్వరెడ్డికి అయితే ఇచ్చాడు. అయితే అలా 2018 నుంచి కూడా పలు దఫాలుగా మొత్తం బంగారము, ఇల్లు, స్థలము మొత్తం వీటన్నిటి విలువకు సంబంధించి దాదాపు 9.35 కోట్ల రూపాయల విలువైనటువంటి వస్తువులను ఆమె పేరు మీద చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం పెళ్లికి నిరాకరించడంతో పాటు పెళ్లి చేసుకున్నామంటే కూడా ఆమె ముఖం చాటేసిందని కూడా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ధర్మేంద్ర యొక్క తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ కమిషనరేట్ లోని టీసీసీలో అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే 2018 నుంచి కూడా ఇలా 10 దఫాలుగా ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటుంది. అదేవిధంగా అశ్వరెడ్డితో పాటు ఆమె సోదరికి కూడా 50 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఈ డబ్బులకు సంబంధించి కావచ్చు, ఈ ప్రేమ పెళ్లి వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అరుణ్, చెప్పండి, అశ్వరెడ్డిని అదుపులోకి తీసుకున్నారా? తనని ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతం అయితే ఫిర్యాదుదారు ఎవరైతే ఈ ధర్మేంద్ర యొక్క తండ్రి అయితే సిసిఎస్ పోలీసుల స్టేషన్ అయితే ఫిర్యాదు చేశాడు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మీపై ఇప్పటికైతే అదుపులోకి తీసుకోలేదు. తొందరలోనే పిలిచి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు 2 వైపుల నుంచి కూడా అదేవిధంగా ధర్మేంద్రను కూడా పిలిచి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఇద్దరు విచారణ చేసిన తర్వాత ఏంటి నిజానిజాలు ఏంటనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.